హైదరాబాద్ మహానగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకు మరింత జటిలమవుతున్నాయి. సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్న వాహనదారులకు మాత్రం గంటల తరబడి నరకయాతన తప్పడం లేదు. నగరంలో ప్రధానంగా బోయినపల్లి సుచిత్ర ఫ్లైఓవర్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో ఈ రూట్లో పీక్ అవర్స్ లో రోడ్డు ఎక్కాలంటేనే బాబోయ్ ట్రాఫిక్ అని భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వాసులను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్. ఏదైనా అత్యవసర పని మీద కారు లేదా బైక్ తో రోడ్ ఎక్కితే చాలు ఇంటికి ఎప్పుడొస్తామో ఖచ్చితంగా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్నామంటే అంతే, గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే. ట్రాఫిక్ పగలు రాత్రి అనే తేడానే లేదు. ఇలా ట్రాఫిక్ ఉన్నప్పుడు అక్కడ పోలీస్ అనేవాడు కనిపించడం, ఆ రద్దీని పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడనున్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ ఇష్యూ హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఆఫీస్కు వెళ్లాలన్నా, అత్యవసర పనికి, విద్యార్థులు స్కూల్ కళాశాలకు వెళ్లాలన్నా ట్రాఫిక్ ఇబ్బందుల్ని చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది. గతంలో గ్రేటర్ పరిధిలో నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లపైకి వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 20% పెరిగినట్టు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. దీంతో వాహనాల సంఖ్య రెట్టింపైంది. సుచిత్ర రోడ్ అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు సుచిత్ర నుంచి మేడ్చల్కు రాకపోకలు సాఫీగా సాగేవి. కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ వర్క్స్ నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు నరకం చవిచూస్తున్నారు. బోయిన్పల్లి సుచిత్ర సర్కిల్ ఫ్లైఓవర్ పనులు 2022లో ప్రారంభం కాగా ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. మొత్తం 51 పిల్లర్లకు 47 పూర్తి కాగా సుచిత్ర సర్కిల్ వద్ద 4 పిల్లర్ల పనులు మొదలే కాలేదు. ఆ పనులు పూర్తయ్యాక వాటిపై వయాడక్ట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అప్పటి వరకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. సుచిత్ర సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో అటుగా వెళ్లే వాహనాలతో వెలువడే దుమ్ము, ధూళితో వాయు కాలుష్య సమస్య ఏర్పడుతోంది. ప్రతిరోజు వేలాది వాహనాలు ఈ దారిలో ప్రయాణిస్తుంటాయి. అత్యవసర పనికి, విద్యార్థులు స్కూల్ కళాశాలకు వెళ్లాలన్నా, సాయంత్రం వేళ తిరుగు ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందుల్ని చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది. హైదరాబాద్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఇంకా వేధిస్తూనే ఉంది. బయటికి రావాలంటే ఎంతో మంది భయపడుతున్న పరిస్థితి అయితే ఇంకా కూడా మనకు కనిపిస్తూనే ఉంది. అయితే నగరంలో ఎన్ని స్కై వాక్లు వేసినా, ఎన్ని బ్రిడ్జులు వేసినా, ఏం చేసినా కానీ ట్రాఫిక్ సమస్య మాత్రం తీరడం లేదనే చెప్పాలి. అయితే సుచిత్రలో కూడా చూసుకుంటే మనము ఎంతో ట్రాఫిక్ సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే సుచిత్ర సర్కిల్లో అయితే విపరీతమైన ట్రాఫిక్ మనకు కనిపిస్తూ ఉంటుంది. బోయిన్పల్లి నుంచి ఏదైతే మనకు కండ్లకోయ వెళ్లే వారికి ఫ్లైఓవర్ వర్కులు మొదలైనాయో ఆ ఫ్లైఓవర్ వర్కులు పూర్తి అవ్వకపోవడంతో అయితే ట్రాఫిక్ సమస్య ఇంకా విపరీతంగా ఉంది. అయితే సుచిత్రలో చూసుకుంటే ఇది వరకు కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగానే వేధించేది. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పనులు లేటుగా సాగడంతో అయితే ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వాహనదారులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాయంత్రం సమయం 6 తర్వాత చూసుకుంటే అయితే అసలు బండి కూడా కదలలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అది 1 కిలోమీటర్ వరకు రోజు ఇదే సమస్యతో కూడా ఇక్కడ సుచిత్రకి సంబంధించిన దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ ట్రాఫిక్ వలన సుచిత్రకి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి అంత కారణం మనకు ఈ ఫ్లైఓవర్ వర్క్లు పనుల వల్లనే. ఈ పనులు తొందరగా పూర్తి అవుతే ఈ ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు సుచిత్రాని చాలా ఈజీగా చూస్ చేసుకునేవాళ్ళు, తొందరగా వాళ్ళ గమ్యానికి చేరుకుంటారని. అదే ఇప్పుడు సుచిత్రకి రావాలంటే ఎంతో మంది భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అసలు సుచిత్ర అనే అంటేనే ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా మనకు తెలుస్తూ ఉంది. రోజు గంటల తరబడి ఈ సుచిత్రలో ట్రాఫిక్ సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.